హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్టింగ్. అయితే చూడండి, అసలు మన గార్డెన్ లో ఆ పందిరి కూరగాయల హార్వెస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగా ఉన్నాయో చూడండి. అసలు బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా హార్వెస్ట్ లోకి వచ్చాయి. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో. పాదులు కూడా చూడండి ఎంత హెల్తీగా పెరిగాయో. మనకి ఫస్ట్ అయితే మనము బీరకాయల నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ బీరకాయలు చూసారండి, అసలు ఎంత హెల్తీగా ఎంత చక్కగా వచ్చాయో. మనకి ఆ ఎప్పుడు కూడా హార్వెస్ట్ చేసుకున్న వెంటనే సాలిడ్ రూపంలో అయితే ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ అనేది అయితే ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకి క్రాప్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇక్కడ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, పౌడర్ మిల్డ్యూ అయితే స్టార్ట్ అయింది. ఈ చలికాలంలో మనకు బీరకి చాలా వస్తుందండి. ఇది వచ్చినప్పుడు మనకి బూడిద ఉంటుంది కదండి, బూడిద చల్లుకుంటే ఇది పోతుందండి. ఈ బేకింగ్ సోడా మనకి నీమ్ ఆయిల్ కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ ఒకసారి స్ప్రే చేశాను, మళ్ళీ ఒకసారి అయితే స్ప్రే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారా అండి, బీరకాయ మొత్తం ముదిరిపోయిందండి. ఇవి సీడ్స్ కి అయితే ఉంటాయి, దాన్ని అలానే వదిలేద్దాము. ఇది చాలా చిన్నగా ఉందండి, ఇంకా పెరుగుద్ది. ఇక్కడ చూడండి, అసలు బాహుబలి బీరకాయ అండి ఇదైతే. వావ్, ఏదో మనకి సొరకాయ లాగా వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఓ, ఇక్కడ కాకరకాయ చూడండి, అసలు ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. ఇది ఒక్కటే పావు కిలో ఉంటదేమోనండి, ఎంత పెద్ద సైజు ఉంది. ఇంకా ఇక్కడ కాకరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఇక్కడ కూడా ఉంది కాకరకాయ. మనము ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటున్నప్పుడు ఎరువులు అనేది చక్కగా ఇస్తేనే క్రాప్ అనేది ఇంత బాగా అయితే వస్తుందండి. మన దగ్గర ఏం ఫెర్టిలైజర్స్ ఉన్నా లేకున్నా సరే ఇంట్లోనే దొరికే వాటితో ఈజీగా మనం ఫెర్టిలైజర్స్ తయారు చేసుకొని ఇవ్వచ్చండి. మస్టర్డ్ కేకు, అలాగే బోన్ మీల్ ఇలాంటివన్నీ కూడా మన మొక్కలకి ఇస్తూ ఉంటేనే క్రాప్ అనేది చక్కగా వస్తుంది. ఇక్కడ చూడండి, అసలు లోపల ఉండిపోయాయండి. మనం అయ్యో, కట్ అయిపోయింది మధ్యలోకి. మనము కరెక్ట్గా చూసి హార్వెస్ట్ చేసుకోకపోతే ఇవి నెక్స్ట్ హార్వెస్ట్ లోకి ముదిరిపోతాయండి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా చూస్తున్నారు కదండి ఎంత హెల్దీగా వచ్చాయో. మనకి పండుగ బెడత లేకుండా ఫ్రూట్ ఫ్లై బాక్స్లు అయితే ఇలాగా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి బీరకాయలకైనా సొరకాయలకైనా హోల్స్ పడకుండా చాలా చక్కగా అయితే వస్తాయండి. ఇక్కడ సొరకాయలు చూడండి, అసలు ఎన్ని రెడీ అవుతున్నాయో. ఇక్కడ ఇదిగో, ఇక్కడ ఇంకా ఇక్కడ కిందనైతే కొద్దిగా ఏదో పెస్ట్ అటాక్ అయ్యిందండి కాయకే. చూడాలి, సైజ్ అయితే పెరుగుతుంది. ఇక్కడ బీరకాయ చూసారండి, చిన్నగా ఉంది. అలాగే ఇక్కడ కూడా మనకు సొరకాయలు అయితే రెడీ అవుతున్నాయండి. నెక్స్ట్ హార్వెస్ట్ లో ఇవన్నీ కూడా మనకి యాడ్ అవుతాయి. ఇక్కడ చిటికాకర చూడండి, అసలు ఎంత బాగా వచ్చాయో. సైజు కూడా చూడండి ఎంత బాగా పెరిగాయో. ఇవైతే అస్సలు చేదు ఉండేయండి, చాలా బాగా ఉంటుంది కర్రీ అయితే. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా వాళ్ళకి ఈ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇది చిట్టి కాకరకాయ కానీ సైజ్ చూసారండి, అసలు ఎంత బాగా పెరుగుతుందో. ఇక్కడ కూడా ఉంది. ఇంకా చిన్న చిన్న కాయలు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి, మొదల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా బాగానే ఉన్నాయి, నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి అవి. ఇక్కడ మనకి పండు కూడా మగ్గిపోయిందండి. ఇది సీడ్స్కి అయితే వస్తాయి. ఇక్కడ లోపల సీడ్స్ చూసారా అండి, అసలు అన్ని కింద పడిపోయినాయండి. ఇక్కడ కింద పడిపోయాయి కానీ ఇందులోనే వేసేస్తున్నాను, మళ్ళీ అవి వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారా అండి, అసలు టమాటాలు అయితే మనకి వింటర్ వస్తే టమాటాలు సరిగా రావంటారండి. కానీ మా గార్డెన్ లో చూడండి, అసలు ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు కాసాయో. ఇవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి.
మనము టమాటాలకు ఎప్పుడు కూడా కాల్షియం రిచ్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఇంత చక్కగా గుత్తులు గుత్తులుగా అయితే కాయలు వస్తాయండి. వావ్! చూడండి అసలు ఎంత బాగా ఉన్నాయో. ప్రతి హార్వెస్ట్ లో మనకు 2 కేజీల పైనే టమాటాలు అయితే వస్తాయండి. కానీ ఈసారి మాత్రం ఇంకా ఎక్కువనే వచ్చేటట్టున్నాయి. మనం ఏది హార్వెస్ట్ చేసుకున్నా సరే మన గార్డెన్లో ఏ ఉన్నా లేకున్నా టమాటా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మనకు సీజన్తో సంబంధం లేదు. ఏ సీజన్లో అయినా టమాటాని మనం ఈజీగా పండించుకోవచ్చు. చూస్తున్నారు కదా, కలర్ కూడా చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. మనము ఒక సైడు మనకి హార్వెస్ట్ తగ్గుతుంది అనుకునే లోపు ఇంకొక సైడ్ ఇంకో సైడ్ మనం కొత్త ముక్కలు అయితే వేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకు త్రూఅవుట్ ఇయర్ మనము మన గార్డెన్ లో టమాటాని హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. వావ్! పండ్లు చాలా మగ్గిపోయాయండి. జస్ట్ పట్టుకుంటే ఇలాగ రాలిపోతున్నాయి. చూడండి. ఇంకా ఇక్కడ మళ్ళీ కొత్త పూత పింద ఎంత బాగా వస్తుందో అనండి. ఒక సైడ్ మనకు హార్వెస్ట్కి రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి అసలు దీని కాయల బరువు మొయ్యలేక మొక్క అంతా కూడా కిందికి వంగిపోయిందండి. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అసలు దీనికి. అలాగే ఇట్లా మంచి కలర్ రావడానికైతే కాఫీ ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలండి. టీ ఫెర్టిలైజర్ అయితే అంటే టీ పౌడర్ అయితే ఇవ్వకూడదండి. కాఫీ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటేనే మన టమాటాలకి చక్కగా కలర్ అనేది ఇలా రెడ్గా అయితే వస్తుందండి. చూస్తున్నారా పక్షులు అయితే ఎలా తినేసి వెళ్తున్నాయో చూడండి. ఇందులోనే మనకి పక్షులు తినేసి మనకి సగం సగం వదిలేస్తున్నాయి కదా, ఆ కాయలు ఇందులోనే రాలి ఒకసారి కింద చూడండి మొక్కలు ఎన్ని టమాటా మొక్కలు వచ్చాయో చూడండి అసలు. ఇవన్నీ టమాటా మొక్కలేనండి. ఇదిగో ఇక్కడ ఇవన్నీ కూడా మనము కొద్దిగా దూరం దూరంగా అంటే దగ్గర ఉన్న మొక్కలు తీసేసి కొద్దిగా దూరం దూరంగా నాటుకుంటే మళ్ళీ అవే పెరుగుతాయండి. అందులో ఇక్కడ కూడా ఉన్నవి. ఇక్కడ సీతాఫల్ చూడండి ఎంత పెద్ద సైజులో ఎంత బాగా వచ్చిందో చూడండి. కలర్ చూడండి అసలు. కానీ పండు అయితే మగ్గలేదండి. మనము కట్ చేసుకొని ఒక 1 డే పక్కకు పెట్టేసుకుంటే ఇది మగ్గుతుంది. చూస్తున్నారు కదా, కాయలు అయితే అన్నీ అయిపోయాయండి. ఇదే లాస్ట్ ఫ్రూట్. మళ్ళీ మనము కొద్దిగా ఎరువు ఇచ్చేసి చూడాలండి. ఇక్కడ వంకాయలు కూడా హార్వెస్ట్ లోకి వచ్చాయండి. ఒక 3 మొక్కలు ఉన్నాయి. మొత్తం కూడా మనం లాస్ట్ టైం ప్రూనింగ్ చేసామండి. ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన కాయలండి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకునేది. ఎప్పుడు కూడా మనము చక్కగా ప్లాంట్ ఎక్కువగా ఎదిగింది అనుకో ప్రూనింగ్ చేసుకుంటే కనుక కొత్త చిగుర్లు చక్కగా వచ్చి వెంటనే పూత కాపు అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉంది ఇంకా. ఇక్కడ కూడా ఉందండి. మనకి ఇంత పెద్ద సైజ్ అయినా సరే వంకాయ అనేది చాలా లేతగా ఉన్నాయండి. అంటే లోపల సీడ్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వలేదు. అయిపోయాయి. ఇక్కడ గ్రీన్ వంకాయ కూడా ఒక కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడ జామకాయలు చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. ఆల్రెడీ ఒక ఒక 15 కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ అయితే ఎంత చక్కగా రెడీ అవుతున్నాయో చూడండి. కాయలు అయితే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి. ఇక్కడ చూడండి అసలు కాయ సైజు కూడా చూడండి అసలు ఎంత బాగా పెరుగుతుందో. ఇంకా ఇది రెడీ అవ్వలేదు. సైజు కూడా చూడండి ఎంత బాగుందో.
ఇక్కడ చూస్తున్నారు కదండి, బీరకాయలు అయితే 2 కేజీల పైనే బీరకాయలు వచ్చాయి. అలాగే ఒక పావు కేజీ వంకాయలు వచ్చాయి. సీతాఫలం చూసారా అండి ఎంత చక్కగా ఉందో. కాకరకాయలు చూసారా, అసలు బంపర్ హార్వెస్ట్ అండి. ఎంత పెద్ద పెద్ద సైజ్ లో వచ్చాయో చూడండి. అలాగే 2 కేజీల టమాటాలు కూడా వచ్చాయండి. ఈ హార్వెస్ట్ అయితే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. చిన్న ప్లేస్ టెర్రస్ గార్డెన్ లో ఇంత మంచిగా కూరగాయలు అయితే మీరు కూడా పండించుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.